ఆ 3వ వచనములో అంటున్న మాట ఏంటంటే, నా తల పైకెత్తువాడు ఆయనే. నన్ను బాధించిన, నాకు బాధలు వచ్చిన, శ్రమలు వచ్చిన, నేను తలదించుకుని సిగ్గుపడినట్లు ఆయన చెయ్యడు, నా తల పైకెత్తేటట్లు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారి జీవితంలో ఇవన్నీ కూడా ఎన్నో పాఠాలు. అందుకే ఆయన అంటాడు, సేవ అనుభవాన్ని తిమోతితో పంచుకుంటూ అంటాడు, తిమోతి, దేవుడు మనం ఎరిగి ఉన్నాడు, ఆయన నమ్మకమైన వాడు, మనల్ని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. అయితే ఈ హేతువు చేత ఈ శ్రమలు కొంతకాలం మన జీవితంలో వస్తాయి. ఆ శ్రమను మనము సహించుకోవాలి, ఆ శ్రమను మనం భరించుకోవాలి. కానీ దేవుడు ఒకరోజు మనకి ఇవ్వబడిన దానిని ఆయన జాగ్రత్తగా కాపాడుటకు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపడనివ్వడు, అలాగే కాపాడుతున్నట్టయినా నీకు అప్పగించబడిన దానిని ఆయన జాగ్రత్తగా కాపాడుతాడైనా. ఏ దుష్టుడు దాన్ని దొంగలించకుండా నీకు అప్పగించబడిన పరిచర్య, నీకు అప్పగించబడినటువంటి కృప, నీవు పొందుకున్నది ప్రతిదీ నీ దగ్గర దాచబడి ఉండేటట్లుగా దేవుడే దానిని